అది జూలై 16, 1945 మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ బాంబ్ ని టెస్ట్ చేసిన రోజు. ఆ టెస్ట్ ని కల్లారా చూసిన ఓపెన్హైమర్ మైండ్ లోకి భగవద్గీత 11వ అధ్యాయంలోని 32వ శ్లోకం గుర్తొచ్చింది. కాలోస్మి లోకా క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః రితే పిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధః. దానర్థం నేనే మహాకాలమును సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును. నీ యొక్క ప్రమేయం ఏమాత్రము లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులెవరూ మిగలరు. అసలు ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ గా పిలుచుకునే ఓపెన్హైమర్ కు భగవద్గీత ఎలా తెలుసు? దట్టు పర్టికులర్ గా పై శ్లోకాన్ని రిఫరెన్స్ గా ఎందుకు తీసుకున్నాడు? ఐన్స్టీన్ ప్రపోజ్ చేసిన రిలేటివిటీ థియరీని యూజ్ చేసి యూనివర్స్ లో బ్లాక్ హోల్స్ ఉన్నాయని ప్రూవ్ చేసి చూపిన ఓపెన్హైమర్ ఆ తర్వాత ఓపెన్హైమర్ ఫిలిప్స్ ప్రాసెస్ అనే డిస్కవరీతో న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశాడు. తన మనోధైర్యం కోసమని బెర్క్లీ యూనివర్సిటీలో సాంస్క్రిట్ ప్రొఫెసర్ అయిన ఆర్థర్ డబ్ల్యూ రైడర్ సలహా మేరకు భగవద్గీత చదవటం ప్రారంభించాడు. ఆ సలహా ఓపెన్హైమర్ జీవితాన్ని మార్చేసింది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఓపెన్హైమర్ తెచ్చిన రెవల్యూషన్ చూసి అప్పటి లెఫ్టినెంట్ జనరల్ అయిన లూస్లీ గ్రౌస్ వరల్డ్ వార్ II మెన్హాటన్ ప్రాజెక్ట్ ని లీడ్ చేసే పూర్తి బాధ్యత ఓపెన్హైమర్ కి అప్పగించాడు. తీరా తన టాలెంట్ అంతా యూజ్ చేసి ఆటం బాంబ్ ని కనిపెట్టి టెస్ట్ చేస్తున్న సమయంలో 11 కిలోమీటర్ల హైట్ లో ఏర్పడిన భారీ విస్ఫోటనాన్ని కల్లారా చూసి ఓపెన్హైమర్ కి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశించినా సరే తన మహోన్నత రూపం యొక్క తేజస్సు ముందు అసలు పోటీకి రావన్న మాటలు ఆయన కళ్ళ ముందు కనిపించాయి. తర్వాత హైడ్రోజన్ బాంబ్ తయారు చేయమని హైమర్ కి అమెరికన్ గవర్నమెంట్ చెప్పినప్పుడు దాని వల్ల జరిగే అపారమైన ప్రాణ నష్టాన్ని మైండ్ లో పెట్టుకుని నో చెప్పాడు. కానీ అప్పటికే హిట్లర్ హైడ్రోజన్ బాంబ్ ని తయారు చేయమని తన సైంటిస్టులకి ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలుసుకున్న అమెరికన్ గవర్నమెంట్ హైమర్ పై అనేక ఒత్తిళ్లు తేవడంతో చాయిస్ లేకుండా పోయింది. సేమ్ సిచ్యువేషన్ కురుక్షేత్రంలో అర్జునుడికి సైతం ఎదురైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది ఓపెన్హైమర్ వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంటారు, నిజమే. కానీ తన ఆటం బాంబు వల్లే వరల్డ్ వార్ II అనేది ఆగింది. ఇందులో వాస్తవం ఏంటంటే ఓపెన్హైమర్ తన ఆటం బాంబుతో లక్షల మందిని చంపి కోట్ల మంది ప్రాణాలు కాపాడాడు. లేకపోతే అప్పట్లో వరల్డ్ వార్ II ఆగేది కాదు. ఆయన శాంతి కోసం వైలెన్స్ ని యూజ్ చేశాడని చెప్పొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి.